हेलो स्टूडेंट्स, वेलकम टू माय चैनल। दिस इज रोशन शर्मा एक्स। चलिए मेरे डियर स्टूडेंट्स, आप सभी के लिए फर्स्ट लैंग्वेज तेलुगु इंपॉर्टेंट क्वेश्चंस अपलोड कर देता हूं। और आपको प्रैक्टिस पेपर 1 के लिए जो लेसन्स पढ़ना है 7 to 12 लेसन्स पढ़ना है। 7 लेसन, 8 लेसन, 9 लेसन, 10 लेसन, 11th और 12। और उपवाचकम में किष्किंधा कांडा, सुंदरकांड और युद्धकांड आपको पढ़ना है। ये अरण्य कांडा के जो अगर आंसर क्वेश्चन आएंगे तो आप स्किप कर दीजिए। देखिए, इसके अंदर से पढ़ना है आपको। ये पोएम के पूरा कंप्लीट करना है। यहाँ पे सिरिलेख है ना, यहाँ पे विभीषुतुंडई का या पोत्तंबई कड़पू, यहाँ पे कड़ू नेर्पु, तो ये आपको करना है। और ఆన్సర్స్ పడినా నిజమైన త్యాగి ఎవరు, అతని లక్షణాలు ఎట్లా ఉంటాయి, ఏ మిత్రుడు పుస్తకం వల్లే మంచి దారి చూపుతాడని ఎట్లా చెప్పగలవు, దాశరథి శతకం శతకకర్త గురించి రాయండి, ఏ ఇంపార్టెంట్ है। ये दो సీతాపహరణం జరగడానికి దారి తీసిన పరిస్థితులను వివరించండి, సజ్జను లక్షణాలు వివరించండి, ये भी इंपॉर्टेंट है इसके अंदर से। और उसके बाद से नेक्स्ट लेसन हम देखेंगे लक्ष्य सिद्धि। इस वाले लेसन्स के देखिए लक्ष्य सिद्धि, ये वाले इंपॉर्टेंट। ये पहले लोकम रासु నుంచి ये आपको लोकम रानु रानु మంచితనం నిజాయితీ తగ్గిపోతున్నాయి, ये पैराग्राफ पढ़ के इसके क्वेश्चंस के आंसर्स आपको लिखना है। और इसके अंदर क्वेश्चंस है, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జాతి చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టంగా ఎందుకు అనుకుంటున్నారు, సంపాదకీయ పత్రికల్లో ఎందుకు రాస్తారు, సంపాదకీయాల పత్రికల్లో ఎందుకు రాస్తారు, సంపాదకీయ వ్యాసం ప్రక్రియ వివరించండి ఏ। और उसी तरह लॉन्ग में देखिए, ఒక పత్రికలో సంపాదకీయాలను చదివితే ఆ పత్రిక ఆలోచన ధోరణులను దృక్పథాన అర్థం చేసుకోవచ్చు, దీని పట్ల మీ అభిప్రాయాన్ని సోదాహరణంగా వివరించండి। ఈ తెలంగాణ భాష సంస్కృతంలోనూ మళ్ళా ప్రాణం పోయాలి అని పత్రికా సంపద అనడం अंतरम ఏమిటి, ये आपको पढ़ना है। उसके बाद 9th लेसन में से देखिए जीवन भाष्यम, इसके अंदर से ये एक आपको पैराग्राफ अच्छी तरह आपको पढ़ लेना है। पढ़ के इसके आंसर्स आपको यहाँ से लिखना है। देखिए, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జాతి చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టంగా ఎందుకు అనుకుంటున్నారు, సంపాదకీయాలు పత్రికల్లో ఎందుకు రాస్తారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గురించి రాయండి। उसके बाद ये भी आपको पढ़ना है, ఒక పత్రికలోని సంపాదకీయాలను చదివితే ఆ పత్రికలో ఆలోచన ధోరణి దృక్పథాలను అర్థం చేసుకోవచ్చు, దీని పట్ల మీ అభిప్రాయ సోదాహరణంగా వివరించండి। ఈ తెలంగాణ భాష సంస్కృతిలో మళ్ళా ప్రాణం పోయాలి అని పత్రికా సంపాదకుగా అనడం అంతర్యం ఏమిటి, ये भी आपको पढ़ना है। उसके बाद 10th लेसन गोलकोंडा पट्टनम में, इसके अंदर से गद्य भागम का एक आपको पैराग्राफ अच्छी तरह पढ़ना है। श्री सी असल पेरू एमिटी, ये पैराग्राफ में से आपको क्वेश्चंस दिए जाएंगे, एक क्वेश्चंस आपको लिखना है। और उसके बाद यहाँ पे क्वेश्चन आंसर देखिए, गोलकोंडा పాదుషాలు సాహిత్య పోషకులు అనడానికి గల ఉదాహరణ తెలపండి, ఈనాడు పట్టణాల్లో జనాభా అధికం అవడం వలన కలిగే ఇబ్బందులు ఏమిటి, గోల్కొండ పట్టణం వర్తక వాణిజ్యాలు ఎట్లా సాగుతాయి। ఈ లాంగ్ में గోల్కొండ పట్టణం అందచందాల వైభవం విశిష్టత గురించి విశ్లేషించి వాలి సుగ్రీవుల విరోధానికి కారణం ఏమిటి వివరించండి। उसके बाद 11th लेसन है भिक्षा। इस लेसन के इंपॉर्टेंट देखिए, पहले गद्य भाग चलिए पोएम पढ़ना है आपको। पढ़ के इसके अंदर आपको क्वेश्चंस दिए गए हैं, ये आपको लिखना है। उसके बाद భిక్షా పాఠం ఆధారంగా వ్యాసుడు ప్రవర్తించిన తీరుపై మీ అభిప్రాయం రాయండి। ఆకలి వల్ల వ్యాసుడు కాశీనగరాన్ని శపించాలనుకున్నాడు కదా, ఆకలి మనిషి। उसके बाद नेक्स्ट భిక్ష పాఠ్యభాగ నేపథ్యం ఏమిటి, భిక్ష పాఠంలోని కథను సంక్షిప్తంగా రాయండి। హనుమంతుడు రాముని సీత జాడను నివేదించిన వృత్తాంతాన్ని వివరించండి, ये भी आपको पढ़ना। उसके बाद ఏ इंपॉर्टेंस है भूमिका, इस लेसन के इंपॉर्टेंट। ఈ క్రింది పద్య భాగం చదివి ప్రశ్నలకి పోएम पढ़ना है, इसके कुछ क्वेश्चंस दिए गए हैं, इसके आंसर्स आपको लिखना है। यहाँ से देखिए, తెలంగాణ పలుకుబడులు అంటే ఏమిటి, కొన్ని ఉదాహరణలు రాయండి। తెలంగాణ కథ పుట్టుక నుండి సామాజిక చైతన్యంతో కొనసాగుతూ వచ్చింది అనే వాక్యం ద్వారా మీకేమర్థమైందో తెలపండి। భూమిక పాఠ్యాంశ నేపథ్యం ఏమిటి, కేశవస్వామి కథలను గురించి గూడూరు సీతారామ్స్ రాసిన వ్యాసం ఆధారంగా కేశవస్వామి రచనలను గురించి రాయండి। భరతుని సోదర ప్రేమ వివరించండి। ये आपके फर्स्ट लैंग्वेज के लेसन्स के इंपॉर्टेंट थे, अच्छी तरह पढ़ने की कोशिश कीजिए। ऑल द बेस्ट माय डियर स्टूडेंट।